హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం. కొత్త నిబంధన గ్రంథం నుండి లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చిన్న ప్రార్థన తొలగించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభుత్వానికి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీవు మాకు చూపిన కృప కొలది ఈరోజు సర్వలోకములో సంతోషించే దినముగా, సర్వలోకానికి కాలానికి ఆధారపడే దినముగా మేము భావించి నీవు జన్మించాలని కొన్ని విషయాలు మేము మాట్లాడుకుంటాము. నిలబడిన మనకు మంచి ఆత్మనాలో చూపించిన వారితో నాతో పాటు మేము మాట్లాడుకుంటూ చూపించి నడిపించుకోమని క్రీస్తు నామమున నడిపించున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన లేఖన భాగంలో చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఈ లేఖనపరమైన విషయాలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూలోకంలోనికి పుట్టారు అని మనం సహజంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు అనేవాడు పుట్టడు. మనుషులను పుట్టించేవాడు ఎలా పుడతాడు? పుట్టడు. సదాకాలం ఉండేవాడిని దేవుడు అని అంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా సదాకాలంలో ఉన్నవాడు. ఆదిలో ఉన్న దేవుడు అంతంలో కూడా ఉన్నాడు. మొదటిలో ఉన్న దేవుడు ఆఖరిలో కూడా ఉన్నవాడు. ఆయన పుట్టుక లేనివాడు, మరణము లేనివాడు, అంతము లేనివాడు. దేవుడు అన్నవాడు సదాకాలం ఉండే దేవుడు. అయితే లేఖన భాగంలో పుట్టుక ప్రభు యేసుక్రీస్తు వారు పుట్టారు అని అంటున్నారు కదా. పుట్టడం అనే మాట మనం తెలుసుకోవాలంటే ప్రత్యేకంగా దానికి పర్యావార్థం ఏమిటంటే దేవుణ్ణి ఆరాధించు దినము అని, దేవుణ్ణి ఆరాధించు వేళ, దేవుణ్ణి పూజించు దినం అన్నట్లుగా భావించాలి. ఎందుకంటే దేవుడు ఎవరు, ఏమై ఉన్నాడు, ఎలాగ ఉన్నాడు అని అంటే యెషయా ఈ విధంగా చెబుతూ ఉంటాడు. ఆయన మహాగణుడును, మహోన్నతుడు, పరిశుద్ధుడు, మహోన్నతమైన స్థలములో నివసించువాడు ఆయన. హల్లెలూయా. అంతటి దేవుడు మహోన్నతుడు దేవుడు, అంతటి ఉన్నతమైన స్థానంలో ఉన్న దేవుడు, అంతటి పరిశుద్ధ దేవుడు, నిత్యుడు ఆయన, సదాకాలం ఉండే దేవుడు, మరణము జీవము, మరణము లేనివాడు ఆయన, జీవము కలిగి ఉండు దేవుడు ఆయన, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉన్న దేవుడు ఆయన. కానీ ఈ చదవబడిన లేఖన భాగంలో చూస్తే పుట్టుకల గురించి మనం వింటున్నాం. ప్రభు పుట్టారు అని అంటున్నాం. దానికి పర్యావపదముగా దేవుడు ఆరాధించు దినము, దేవుడిని పూజించు దినముగా మనం భావిస్తాం. సరే, ఎందుకు దేవుడు ఈ భూలోకానికి ఎందుకు రావాలి? ఇది మనం మదిలో ప్రశ్న వేసుకోవాలి. ఎంతో మంది మానవులు ఉన్నారు, ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. ఇలా దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ప్రభు ఎందుకు ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది? ఒక నరరూపధారుడిగా, నరుని రూపాన్ని కలుసుకొని ఎందుకు రావాల్సి వచ్చింది అనంటే, దేవుడు ఆదిలో నుండి అందరిని ఏర్పాటు చేసుకున్నాడు. రాజులను ఏర్పాటు చేసుకున్నాడు, యాజకులను ఏర్పాటు చేసుకున్నాడు, ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు, న్యాయాధిపతులను, వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకుని దేవుడు తన విధులను, తన ఆజ్ఞలను, తన యొక్క నడవడికను అంతటిని కూడా నడిపిస్తూ వచ్చాడు, చెబుతూ వచ్చాడు, బోధించుతూ వచ్చాడు.
ఇలా జరుగుతున్న కొంతకాలానికి దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను ప్రజలు వింటూ కూడా తగ్గిపోతూ వస్తూ ఉన్నారు. చేసిన తప్పులు మరి అదే పనిగా చేయటం ద్వారా మనిషిలోనికి ఎక్కువగా పాపం అనేది ప్రవేశించబడి పాపంతో మానవుడు బ్రతుకుతూ దేవుడు చూస్తూ వచ్చాడు. ఆ పాపాన్ని విడుదల పొందడానికి, విమోచన కలగడానికి అప్పుడప్పుడు దేవుడు కూడా బలిని అర్పించమని చెప్పాడు. ఆ బలిపీఠం దగ్గర బలిని అర్పిస్తూ ఉన్నప్పుడు ఏదైతే వారు పాపములు ఉంటే చేస్తూ ఉన్నారో ఆ పాపములకు విడుదల పొందడానికి, విమోచన కలగడానికి ఆ బలి అర్పిస్తూ వచ్చారు. అయినప్పుడు కూడా మానవుడు అదే పనిగా పొరపాటు చేసుకుంటూ, తప్పుదం చేసుకుంటూ, పాపం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో మాటమాటిగా జరుగుతున్న పాపానికి విడుదల కలగాలి, విమోచన కలగాలని చెప్పి దేవుడు తన కుమారుని ఆలోచన చేస్తాడు. ఎట్లా ఎక్కువ పొట్టలు ఎక్కువ, గొడుపులు ఎక్కువ, రక్తాన్ని బట్టి పాపం నివారణ కావట్లేదు. కాబట్టి పరిశుద్ధమైన రక్తం అనేది ఉండాలి, అతడు పరిశుద్ధుడై ఉండాలి, పరిశుద్ధ తాత్పర్యం కలిగి పాపం లేని మట్టుగా ఉండాలని చెప్పి అతని జనన విధానంలో మార్పు జరిగింది. కాబట్టి జనన విధానంలో తల్లి అయిన మరియమ్మ గారి ద్వారా పరిశుద్ధాత్మ రూపములో గర్భాన్ని ధరించాడు. హల్లెలూయా. మానవుడిలాగానే ఉంటే మన జీవితం ఏ రకంగా జన్మించిందో అదే రకంగా జన్మిస్తే మనలో కూడా ఆ పాపం ఉంది. కాబట్టి ఆయనలో కూడా ఆ పాపం ఉంది. ఆ పాపం మనిషిలో ఉన్న పాపాన్ని నివారణ చేయని విమోచన కలగదు. కాబట్టి దేవుడైన వాడు రూపాన్ని మార్చాలి. కాబట్టి ఆయన అనంత జ్ఞాని అయి ఉండి, మహోన్నతుడిగా మహాస్థలంలో ఉండి, పరిశుద్ధుడిగా ఉండి కూడా ఆయన తన పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి నీ కొరకు, నా కొరకు ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నరరూపిగాడిగా రావాల్సి వచ్చింది. ఎందుకంటే మనంతా నరులుగా పుట్టాడు దేవుడు. ఈ నరుల్లో ఉన్న ఈ పాపాన్ని తీసివేయటానికి, విమోచన కలగటానికి, విడుదల పొందటానికి, పాప పరిహారం జరగటానికి దేవుడు నరరూపిగాడిగా రావాల్సి వచ్చింది. రూపం నరుడిదే, కానీ వ్యక్తిత్వం పరిశుద్ధమైనది. రూపం మనలాంటిదే, కానీ అనంతరం పవిత్రమైనది. రూపం మనలాంటిదే, కానీ పుట్టిక పరిశుద్ధమైనది. రూపం మనలాంటిదే, మనలాగనే ఉంటాడు, మనలాగనే జీవిస్తాడు, మనలాగనే శ్రమలు పడతాడు, మనలాగనే జన్మిస్తాడు. కానీ దాని స్వరూపం ఆత్మస్వరూపం, ఆత్మరూపి పరిశుద్ధాత్ముడు. ఆ రూపముగా ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి నీ కొరకు, నా కొరకు ప్రభు మన యొక్క పాప విమోచన కొరకు నరరూపాన్ని ధారించి ఆత్మరూపిగా ఈ భూలోకానికి దేవుడు తల్లి అయిన మరియమ్మ గారి ద్వారా, యేసేపు గారి ద్వారా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుకు తిమోతి ఈ రకంగా రాస్తూ ఉంటాడు. తిమోతి రాసిన మొదటి పత్రికలో ఈ మాట రాస్తూ ఉంటాడు. మనందరం చదువుకున్న చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక, పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో ఈ మాట రాస్తూ ఉంటారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక పేజీ నంబర్ 190, పేజీ నంబర్ 19. 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. పేజీ నంబర్ 190, పేజీ నంబర్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మరియు మన ప్రభు యొక్క కృపను, క్రీస్తు యేసునందున విశ్వాసమును, ప్రేమయు అత్యధికంగా విస్తరించును. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాను. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో రాస్తున్న మాట ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు దేవుని దూతలు అంటారు, ప్రజలందరికీ కలగబోవు మహా
బోధించే మాట, హల్లెలూయా, అందరూ తెలుసుకోవలసిన మాట, అందరూ నడవలసిన మాట. ఇది ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన, అందరికీ సంతోషించే మాట, అందరి జీవితంలో వెలిగించే మాట, అందరి జీవితంలో ఆనందం నింపే మాట. సువర్తమానం ఏమిటంటే యేసుక్రీస్తు వారి భూలోకానికి వస్తారు. రావాల్సిన విధానం ఏంటంటే నరరూపిగా వస్తాడు, ఆత్మరూపిగా వస్తాడు. వచ్చిన తర్వాత ప్రతి మనిషిలో ఉన్న పాపాన్ని ఆయన విమోచిస్తాడు. అదే మానవుడికి సంతోషకరమైన సువర్తమానం. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడికి సంతోషం ఎప్పుడంటే పాపములకు విడుదల పొందటానికి. మానవుడికి ఆనందం ఎప్పుడు వస్తుందంటే పాప క్షమాపణ వచ్చిన రోజు. మనుషుడు గొప్ప నుండి బయటికి రావాలంటే పాపం అనే దాన్ని పోగొట్టుకోవాలి. కాబట్టి నీవును నేను ఆ పాపాన్ని పోగొట్టుకోలేము. ఈ రక్తము ద్వారా, పరిశుద్ధమైన రక్తం పట్టే పాపాన్ని పోవాలి. కాబట్టి ఆ పరిశుద్ధుడిగా నరరూపాన్ని దాల్చి పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, ఆత్మరూపిగా ఈ లోకానికి వస్తూ వచ్చాడు ప్రభు. అది నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, మనందరి పాప విమోచన కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందుకు రావాల్సి వచ్చింది. ఆ రకంగా ఈ ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకు ప్రవక్తలు ఎంతో మంది ప్రవచించారు. ఏంటి ప్రవచన వాక్యం అంటే చూడండి, అక్కడ కనిపిస్తుంది. దావీదు పట్టణమందు, చదవాలి. దావీదు పట్టణమందు లోకాను రాసిన సువార్త 2వ అధ్యాయంలోకి రావాలి. వెంటనే 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఈ చదువుకున్న లేఖన భాగంలో ఈ సెంటెన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది యావత్ ప్రపంచం అంతా కూడా కలిగించబడిన మాట. చాలా మంది ఈ మాట దగ్గర వచ్చి ఆగిపోయారు. ఏమిటి మాట అంటే, ఎవరు ఎప్పుడు పుడతారు, ఎక్కడ పుడతారు, ఏ విధంగా పెడతారు, ఆయన పేరు ఏమిటి? దేవుడు అనేవాడు ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, అది చెప్పి తర్వాత పుడతాడు. ఇది దేవుని యొక్క వ్యక్తిత్వం. దేవుడు ఈ భూలోకానికి వస్తాడు అంటే ముందుగా ప్రవచనాలను ప్రవచించాడు. భక్తుడు యెషయా ప్రవచించాడు, మేఘా ప్రవచించాడు, దానియేలు ప్రవచించాడు, ఇలా మత్తయి ప్రవచించాడు. యేసుక్రీస్తు ఈ భూలోకానికి వస్తాడు, ఎలా వస్తాడు, ఏ విధంగా వస్తాడు, ఎక్కడ జన్మిస్తాడు అనేది తేటగా బైబిల్ గ్రంథంలో లిఖించి పెట్టారు. ఏమిటంటే దావీదు పట్టణమందు. హల్లెలూయా. ఏ పట్టణం అది? దావీదు పట్టణమందు. నీవైనా నేనైనా పుట్టినప్పుడు మనకు తెలియదు, ఎక్కడ పుడతామో తెలియదు, ఏ ప్రాంతంలో పుడతామో తెలియదు, ఏ స్థలంలో పుడతామో తెలియదు, ఎవరితో పుడతామో తెలియదు. అయితే ముందుగానే లేఖనం చెప్పినట్లుగా ఈ మాట దగ్గరికి వచ్చేవాడికి చాలా మంది ఆగిపోయారు. ఈ మాట ఏమిటి చెబుతుందంటే దేవుడైన వాడు ఎక్కడ పుడతాడు, ఏ విధంగా పుడతాడు, ఏ రకంగా ఉంటాడు, ఆయన పేరు ఏమిటి అని తేటగా ఈ యొక్క గ్రంథంలో ఈ మాటలు మనకు కనిపిస్తుంది. ఈ మాట యావత్ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా స్తంభింపచేసిన మాట. ఎంతో మంది అన్న వచ్చారు, కానీ ఎవరు కూడా చెప్పలేదు, ఎక్కడ పుడతామో చెప్పలేదు, ఏ విధంగా పుడతామో చెప్పలేదు, వారి పేరు ఏమిటో చెప్పలేదు, వారి వృత్తి ఏమిటో చెప్పలేదు, వారు ఎందుకు వస్తారో చెప్పలేదు. కేవలం చెప్పిన వాడు యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. ఆయన నిజ దేవుడు, చెప్పిన ఆయన నిజ దేవుడు. చెప్పకుండా వచ్చిన వాడిని దేవుడు అంటే కొరకు చెప్పి రావాలి. అది అక్షరాలుగా జరగాలి. యేసుక్రీస్తు పుట్టేటప్పుడు దావీదు యొక్క బెత్లెహేమ్, దావీదు అనే పేరు ఇంచుమించుగా చాలా చాలా కాలం గడిచింది. క్రీస్తు పూర్వం చాలా గడిచిపోయింది దావీదుకి. దాని బైబిల్ ఏం చెప్తుందంటే మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము ఎంతకాలం అని చెప్పిందో చూద్దాం. ఎంతకాలం అని చెప్పిందో చూద్దాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. ఎట్లు
14 తరములు. హల్లెలూయా. ఎన్ని తరాల గురించి రాశారు? దావీదుకున్న యేసుక్రీస్తుకున్న తరాలు ఎన్ని? 14 ప్లస్ 14 ఎన్ని? 28 తరాలు. ఒక తరం అంటే ఎన్ని? ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు తెలియదు. ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు తెలియదు. ఆనాటి కాలంలో తరాల గురించి లెక్కేశారు కానీ ఎన్ని సంవత్సరాలు తెలియదు. అందుకే ఆయన తరతరాలుగా ఉండే దేవుడు. ఆయన తరతరాలుగా ఉండే దేవుడు అంటే వయసు ఎంత? ఎన్ని సంవత్సరాలు చెప్పొచ్చు మనం? తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు తెలియదు. ఒక తరం అంటే ఎన్ని యుగాలు తెలియదు. ఒక తరం అంటే ఎన్ని నెలలు తెలియదు మనకి. దేవుడు తరతరాల్లో ఉండే దేవుడు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే దావీదు మొదలుకొని క్రీస్తు పుట్టుక వరకు ఎన్ని తరాలంట? 28 తరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు లెక్క ఎన్ని సంవత్సరాలు? దీన్ని సంవత్సరాలుగా లెక్కించడం మొదలు పెట్టారు. మొదట నెలలుగా లెక్కించారు. అందుకు యేసుక్రీస్తు పుట్టినప్పుడు 3 జ్ఞానులు వస్తారు. ఎక్కడికి వస్తారు? 3 జ్ఞానులు వస్తారు. ఎవరి దగ్గరికి? 2వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త మొదటి మాట చదువుకుందాం. రాజైన ఏలియా హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చునని చెప్పింది. హల్లెలూయా. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? అకాలంలో ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన పేరు హేరోదు. ఈ రాజు దగ్గరికి ఎవరు వచ్చారట? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వచ్చి ఏమడుగుతున్నారంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఎవరట? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడుగుతున్నారు. దేవుడికి స్తోత్రం. ఒక రాజు ఇంకొక రాజు గురించి అడిగితే ఎంత? ఒక రాజు మరొక రాజు గురించి. ఏ రాజు? హేరోదు అనే రాజు పరిపాలన చేస్తున్న సమయాల్లో తూర్పు దేశమున నక్షత్రాన్ని చూసి బయలుదేరిన 3 జ్ఞానులు ఈ ప్రాంతానికి వచ్చి ఆ రాజులకు వచ్చి అడుగుతున్నారు ఏమిటంటే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆ దేశంలో ఉన్న ఎవరు ఏం చేసినా ఆ సమాచారం అంతా ఎక్కడికి రావాలి? రాజు దగ్గరికి రావాలి. కానీ మిస్టరీ ఏమిటంటే రాజు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు సమాచారం ఎవరి దగ్గరికి వెళ్ళింది? గొర్రెల కాపల దగ్గరికి వెళ్ళింది, కానీ రాజు దగ్గరికి రాలేదు. ఈ విషయం చాలా ఆశ్చర్యపడిపోయాడు, చాలా కలవరపడిపోయాడట. ఆ రాజుగారు ఉన్న వారు, ఆ రాజుగారు కూడా ఈ వార్త ఎప్పుడైతే విన్నారో నేను కలగ మరో రాజు ఏమిటి? వారు కూడా జ్ఞానం వచ్చి అడుగుతున్నారు. ఏదో ప్రజలు వచ్చి అడిగారంటే ఒక అర్థం ఉంది, వాళ్ళు తెలియదు అనుకోవచ్చు. మహాపండితులు, మహాజ్ఞానవంతులు, ఆ జ్ఞానులు తూర్పు దేశం ఉన్న జ్ఞానులు అంటే మరీ జ్ఞానవంతులు. కారణం ఏమిటో చెప్తారా? కారణం ఏంటంటారు? ఈ మహా తూర్పు దేశం జ్ఞానులు ఎలాంటి వారంటే సర్వ ప్రపంచంలో ఏది జరిగినా వారు మాత్రమే చెప్పగలుగుతారు. అంతటి జ్ఞానవంతులు వాళ్ళు.
ప్రపంచం ఎప్పుడు ఏది జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏమి అవుతుందో ముందుగానే వారు గుర్తెరిగి లోకానికి చెప్పే జ్ఞానులు, మహాజ్ఞానులు, తూర్పు జ్ఞానులు. అలాంటి జ్ఞానులు వచ్చి నక్షత్రాలు చూసి వస్తున్నారండి ప్రాంతానికి. రాగముతోనే ఏ రోజులో జరుగుతున్నారు, ఇదిగో రాజా మీకు వందనములు, చిరకాలను జీవించిన కాక. అయితే నేను ఒక విషయాన్ని మీకు తెలియజేయాలి. నక్షత్రాలు చూశాను మేము, ఆ నక్షత్రం వెంబడి ఈ దేశంలో ఒక రాజు పుడతాడని తెలిసింది. ఆ నక్షత్రం బట్టి మేము వస్తూ ఉన్నాం. అయితే రాజు ఎక్కడ పుట్టాడు అని అడిగారు. వెంటనే రాజు కలవరం పడిపోయాడు, భయం వచ్చేసిందంటే నేను కాక మరొక రాజు చేయబడు అని. వెంటనే అక్కడ చెప్తున్న మాట చూడండి, 2వ అధ్యాయం 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడ్డారు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగిన. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులు ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనేది. అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారము తెలుసుకుని దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఏమి చెప్తుందంటే ఆ నక్షత్రం, ఏ నక్షత్రం అది? ఏ నక్షత్రం? ఎవరికి ఏ నక్షత్రం ఇది? జ్ఞానులకు దారి చూపించిన నక్షత్రం. ఆ నక్షత్రము కాలాలను తెలుసుకుంటున్నారు. ఆ కాలంలో నక్షత్రాన్ని చూసి కాలం చెప్పేవాడు, అంతేగాని సంవత్సరాలు లేవు. అది ఏ సంవత్సరం చెప్పలేదు, ఏ నెలలో చెప్పలేదు. ఆ నక్షత్రాన్ని చూస్తే కాలాలను మొదలు పెట్టుకుని వచ్చారు. అప్పటి వరకు మన కాలాలంటే ఏమో తెలియదు. అంటే అప్పటి వరకు మనకి సంవత్సరాలు లేవు, అప్పటి వరకు నెలలు లేవు, అప్పటి వరకు కాలాలు లేవు. ఇది ఏ కాలం అంటే ఎవరేం చెప్పలేదు. ఏ కాలం చెప్పాలి అంటే వర్షాకాలం అంటాం, అంతే. వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్షాకాలం. ఇది ఏ కాలం అంటే ఎండలు పడుతున్నాయి కాబట్టి ఎండాకాలం. ఇది ఏ కాలం అంటే చలి వస్తుంది కాబట్టి చలికాలం. అంతేగాని సంవత్సరాలు లేవు, నెలలు లేవు, కాలాలు మాత్రమే ఉంటాయి. అది ఏ కాలం నుండి వస్తుంది? నక్షత్రం వచ్చే కాలం ఏమిటి? దాని గురించి తెలుసుకున్నారంట. తెలుసుకున్న తర్వాత వారికి తెలిసింది ఏమిటంటే ఫలానా కాలంలో ఒక ప్రాంతం ఉంది, అది యూదయ బెత్లెహేము. ఆ బెత్లెహేములో దావీదు రాజు అన్నవాడు ఉన్నాడు. ఆ రాజు వచ్చి ప్రకటన చేశాడు, ప్రవచించాడు, యేసుక్రీస్తు నాలో నుండి వస్తాడని ప్రవచించాడు. ఆ ప్రవచనం నేటి వరకు ఉంది. ఇదిగో ఇశ్రాయేలు ఏలివాడు నీలో నుండి వస్తాడు, నీలో నుండి తన సింహాసనం కూర్చుని పెడతాడు అని చెప్పి ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం ఏమిటి అని తెలుసుకున్నారు వాళ్ళు. అది ఎక్కడ నెరవేరుతుంది, ఏ విధంగా నెరవేరుతుంది అని కాలాన్ని కూడా తెలుసుకునేటప్పుడు యూదయ దేశంలో బెత్లెహేము అనబడిన రాజు పరిపాలన చేశాడు. అతని పేరేమిటి? రాజు పేరేమిటి? దావీదు. దేవునికి స్తోత్రం. దావీదు రాజు పరిపాలన చేశాడు ఆ ప్రాంతం. ఆ ప్రాంతంలో ప్రవచనాలు వచ్చాయి, ప్రవక్తలు ప్రవచించారు. ఏంటంటే ఎక్కడ నుండే, ఈ ప్రాంతం నుండే ఏలేవాడు అధిపతి ఈ ప్రాంతం నుండి వస్తాడు, తన సింహాసనం మీద కూర్చొని పెడతాడు. అతని రాజ్యానికి అంతం ఉండదు, అతని పరిపాలనకి అంతం ఉండదు. అతనికి సూర్యుడు ఉన్నంత వరకు ఉంచాడు, చంద్రుడు ఉన్నంత వరకు ఆ కాలం ఉంటుంది, యుగములు ఉంటాడు ఆ కాలంలో అని ప్రవచనాలు ప్రవచించారు. ఆ దేశంలో ఆ కాలాన్ని పరిశీలన చేస్తున్నాడు తూర్పు దేశం జ్ఞానుల చేత హేరోదు రాజు. వెంటనే అన్నాడు, మీరు బయలుదేరి వెళ్ళండి, నేను మీతో పాటు. అతను ఎక్కడ పుట్టాడు చెప్పండి, నేను వచ్చి మీతో పాటు ఆరాధన చేస్తానని చెప్పారు. ఆ తర్వాత జ్ఞానం వెళ్ళిపోయారు ఆ ప్రాంతాన్ని. అయోధ్య దేశ ప్రాంతానికి వెళ్ళగానే వెంటనే నక్షత్రం ఆగిపోయింది. వెంటనే నక్షత్రం ఆగింది. అక్కడ జరిగిన సంఘటన మీకు చెప్పాను. పోయిన ఆదివారం ప్రభు పుట్టారు. పుట్టిన తర్వాత ప్రజాశక్తి రాయడానికి వెళ్ళింది.
ప్రజాసంఖ్య రాయడానికి వెళ్ళారు వీళ్ళంతా కూడా. ఎప్పుడైతే ప్రజాసంఖ్య రాపించారో అక్కడ బయలుదేరింది ఏమిటంటే సంవత్సరాలు బయలుదేరినాయి. అప్పటి వరకు సంవత్సరాలు లేవు. వర్షాలు పడితే వర్షాకాలం, ఎండలు పడితే ఎండాకాలం, చలిస్తే చలికాలం, కాలాలు పట్టే కలిగిన అక్కడ నుంచి సంవత్సరాలు ప్రారంభమైంది. అది ఎక్కడికి వెళ్ళారంటే లోకారాసిన సువార్త 2వ అధ్యాయం. ఎక్కడికి వెళ్ళారు మీరు ఆ దినములలో? సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. దేవుని నామమునకు స్తోత్రములు. అప్పుడు వరకు ప్రజాసంఖ్య అంటే ఏంటో తెలియదు. ప్రజలందరూ తమ తమ ఊర్లు వెళ్ళి రాపించుకోవాలి. అప్పటి వరకు లేదు. ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఎవరు ఎట్టిపోయారో తెలియదు, ఎవరు ఏ విధంగా ఉంటున్నారో తెలియదు. కేవలం ఒక్కసారి క్రీస్తు పుట్టినప్పుడు మాత్రమే అందరూ కూడా ప్రజాసంఖ్య రాపించుకున్నారు. హల్లెలూయా. అప్పటి వరకు ఎవరు పుట్టారో తెలియదు, ఎవరు మరణించారో తెలియదు, లెక్కల్లో లేవు. ఇప్పుడు లెక్కలు వచ్చినాయి, మనకి ఎవరు వచ్చినాయి లేదా? ఇప్పుడు లెక్కలు వచ్చినాయి. ఎవరైనా పుట్టారంటే వెంటనే వారు రిజిస్టర్ అవ్వాలి. ఎవరైనా చనిపోయారంటే వెంటనే వారు రిజిస్టర్ అవ్వాలి. ఇక్కడ చనిపోయాడు, ఇక్కడ పుట్టాడు అని. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఏమిటి? యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి ప్రారంభమైంది. హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి సంవత్సరాలు ప్రారంభమైంది. యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి నెలలు ప్రారంభమైంది. యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి కాలాలు వేరైపోయింది. యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి యుగాలు వేరైపోయింది. యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి తరాలు మారిపోయింది. కనుకనే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వరకు పుట్టిన దినము యావత్తు ప్రపంచానికి కూడా ఆశ్చర్యం కలిగజేసే దినముగా మారిపోయింది. ఎంతో మంది ఆ జ్ఞానం, ఖగోళ శాస్త్రం వారు, భూశాస్త్రం కలిగిన వారు, అంతరిక్ష శాస్త్రం కలిగిన వారు, నక్షత్ర శాస్త్రం కలిగిన వారు, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని సెంటర్ పాయింట్ గా, ప్రధాన ఆధారభూతుడిగా యేసుక్రీస్తుని పెట్టి కాలాన్ని 2గా విభజించారు. ఒకటి క్రీస్తు పూర్వం, తర్వాత క్రీస్తు శకం విడగొట్టారు. అప్పటి నుంచి రాయబడింది ఏమిటంటే లెక్కలు రాయబడ్డాయి, ప్రజాసంఖ్య రాయబడి ఉన్నది. అక్కడి నుంచి సంవత్సరాలు ప్రారంభమై, అక్కడి నుంచి నెలలు ప్రారంభమై, అక్కడి నుంచి కాలాలు మారుతూ 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 వచ్చాయి. కనుకనే క్రీస్తు జననం ప్రపంచానికి మార్పు తెచ్చుకొచ్చింది. క్రీస్తు జననమే మానవుడికి మార్పు కలిగించింది. క్రీస్తు జననము ప్రతి మానవుడికి విమోచన కలిగింది. క్రీస్తు జననము యావత్తు ప్రపంచ మొత్తానికి ఆశ్చర్యం కలిగించిన సంఘటనగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే క్రీస్తు ఈ లోకానికి పుట్టారు, నీ కొరకు నా కొరకు. అయితే నేను చెప్తున్న ఈ సువార్తమానం ఏమిటంటే, నీకు శుభవార్త ఏమిటంటే, దేవుడు కనుక నమ్ముకుంటే దేవుడు నీ పాపాన్ని విడుదల చేసేస్తాడు. దేవుడు నీ పాప భారాన్ని విడుదల చేస్తాడు, నేను విమోచన కలిగజేస్తాడు. అదే ప్రజలందరికీ సువర్తమానం. ఎంతకాలం మానవుడు పాపముల బ్రతికి ఇటువంటి కొట్టుకున్నట్లాడు, ఎంతకాలం మానవుడు పాపములను బ్రతికి ఎప్పుడు ఎన్నడూ కూడా పాపానికి విమోచన కలగలేని బలి అర్పణ అర్పిస్తూ ఉంటారు. కేవలం ఒక్కడు, ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆత్మరూపిగా ఈ భూలోకానికి వచ్చి మనందరి పాపానికి విడుదల, విమోచన కలగడానికి భూలోకానికి వస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి, మనం పూజించాలి, దేవుని గురించి ప్రకటన చేయాలి, దేవుని గురించి తెలియజెప్పాలి. ఎందుకంటే మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం, ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభువుని పూజిస్తున్నాం. మనలో ఏ పాపం లేదు, మనలో ఏ దోషం లేదు, మనలో ఏ అపరాధం లేదు. ఏదైనా తప్పిదం ఉంటే మనం క్షమించే దేవుడు ఉన్నాడు, పాపాన్ని విమోచన చేసే దేవుడు ఉన్నాడు, మనల్ని విడుదల చేసే దేవుడు మనకు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు, నజరేయుడైన యేసు అతని పేరు. అతను నమ్ముకోవటం మనకి సంతోషం. ఎవరికండి? ఎవరికి సంతోషం? మనకి సంతోషం. అందుకనే భక్తులు ఎంతో మంది ప్రవచించారు. ఆ ప్రవచనాలు నెరవేర్చుకుంటూ వచ్చే దేవుని దూతలు చెప్తున్నారు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనది ఈ సువార్త. మనం వింటున్న నీవు భేదమేమీ లేదు, ఏ భేదం లేదు,
ఏ భేదం లేదు. ఇందులో నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా అని ఏమి దేవుడు భేదాలు చూడు. ఎవరైనా ప్రభు దగ్గరకు వస్తే వెంటనే ప్రభు వారిని క్షమించి వారికి విడుదల చేస్తారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎంతో మంది ప్రభు దగ్గరకు తేపడ్డారు. పక్షగాల వాయువు తీసుకొచ్చారు. అదే ఒక సమయ స్త్రీ వచ్చి, పాపాత్మల స్త్రీ వచ్చి, కుష్ఠరోగులు వచ్చారు. ఇలా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎంతో మంది ప్రభు దగ్గరకు వచ్చారు. ఆయన ఏ భేదాలు చూడలేదు, ప్రాంత భేదాలు చూడలేదు, మత భేదాలు చూడలేదు, ఏ భేదాలు చూడలేదు. ఆయన ఏదైనా ప్రభు దగ్గర కావాలంటే వెంటనే ఆయన ఇచ్చేస్తారు. అడిగింది ప్రభు ఇస్తాడు. అందుకనే సంతోషభరితులై అనే బైబిల్ గ్రంథం మనం చూస్తున్నాం. సంతోషభరితులై గంతులు వేసి వెళ్ళిపోయారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఆ 10 మంది కుష్ఠరోగులు కూడా ప్రభు దగ్గరకు వచ్చి ప్రాధాన్యపడింది ఏంటంటే, అయ్యా దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు, ఈ కుష్ఠరోగులతో బయటికి రావాలనుకుంటున్నామండి. వెంటనే అన్నాడు, మీరు వెళ్ళిపోండి. ఆ కుష్ఠరోగులు వెళ్తున్నప్పుడు తగ్గిపోతున్నాడు. వారు వెళ్తూ ఉండగానే కుష్ఠి వారి నుండి విడుదల వచ్చేసింది. వారి స్వస్థత పొందారు. 9 మంది తిరిగి వెళ్ళిపోయారు, ప్రభు దగ్గరికి రాలేదు. ఒక ఆయన మాత్రం వచ్చి ప్రభువుని స్తుతించారు. హల్లెలూయా! ఆనందంతో గంతులు వేశారు. అందుకని సువార్తమానం రాగానే గొర్రెల కాపులు కూడా ఆనందంతో సంతోషంతో దేవుని స్తోత్రం చేయించుండి అని కనిపిస్తుంది. కాబట్టి మన ప్రభువు మనకు ఆనందం ఇచ్చేవాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా! మన ప్రభు మనకి ఏమి ఇచ్చేవాడు? ఆనందం ఇచ్చేవాడు, సంతోషం ఇచ్చేవాడు. ఇంకా ఎన్నెన్నో ప్రభు దగ్గర ఉన్నాయి. మనమైతే లోకం ఇచ్చే ఆనందం కొరకు పరిగెడుతున్నాం, లోకంలో వచ్చే సంతోషం కొరకు పరిగెడుతున్నాం, లోకంలో ఉన్న వ్యసనాల కొరకు పరుగులు వేస్తున్నాం. కానీ దేవుడు మనల్ని ఆనందంతో నింపేవాడు. ఆత్మలో ఆనందం, ఆత్మలో సంతోషం నింపేవాడు, ఆత్మలో తెప్పల చేసేవాడు, ఆత్మను బలపరిచేవాడు, ఆత్మను ఉజ్జీవింపజేసేవాడు, ఆత్మను వెలిగించేవాడు. ఇలా ఎన్నో రకాలుగా మనల్ని నడిపించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా! హల్లెలూయా! అందుకని తిమోతి చెప్పాడు, చదువుకున్న తిమోతి ఏం చెప్పాడు? పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. కాబట్టి నీవైనా నేనైనా మన జీవితం, మన జననము పాపంలో బ్రతికాం. కాబట్టి పాపంతో జీవిస్తున్నాం. ఈ పాప బ్రతుకులను దేవుడు మనం విడిపించడానికి మన ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడు. కాబట్టి మనమందరము కూడా ఎవరి ఆధారం కలిగి మనం జీవిస్తున్నామంటే ప్రభువే మనకు ఆధారం చేసుకొస్తే మన ఆధారం. ఇంకే ఆధారం మనకు ఉండకూడదు. ఈ లోకంలో ఏదైనా మనకు ఆధారం ఉందంటే అది కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే. యేసు ప్రభువు వారు మాత్రమే మనకు ఆధారమై ఉండాలి. ఎందుకంటే సర్వ చక్రవర్తి సృష్టికర్త ఆయన నరరూపధారిగా ఆత్మరూపిగా మన మధ్యలోకి వచ్చి మన పాపాన్ని ఆయన మీద వేసుకుంటూ మన పాపాన్ని విడుదల పొంది మనకి సంతోషం ఉండడానికి వస్తున్నాడు. హల్లెలూయా! నేను అంటాను సంతోషం ఎంతవరకు ఉంటుంది భూలోకంలో? సంతోషంగా ఎంతవరకు ఉండగలుగుతాం? క్రీస్తు లేకపోతే సంతోషం లేదు. ఎంతవరకు ఉండగలుగుతాం? క్రీస్తు లేకపోతే సంతోషం కొంచెం సేపే. క్రీస్తుని కలిగి ఉండే నిత్యము ఆనందము, నిత్యము సంతోషం. అది ఇకమందును పరమందును ఇక్కడే కాదు, యుగములు ఆనందముతో నిండి ఉంటాం. నువ్వు కనుక క్రీస్తుని యథార్థంగా ఆరాధన చేయాలి. క్రీస్తుని యథార్థంగా ఆరాధన చేయాలి. అందుకున్న దేవునితో అంటుంది, ఆ ఆత్మతో కూడా సర్వలోకంలో చూడండి 2:14 చూద్దాం. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయమైన కృష్ణులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ
దేవునికి స్తోత్రం చేశారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వార్త వచ్చిందో వెంటనే ఇలాగ చెప్పిన సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలిగింది, సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. ఏమిటి నిత్యమైన ఆనందం, నిత్యమైన సంతోషం ఏమిటంటే జ్ఞాని అయిన సొలొమోను ఈ మాట చెప్తూ ఉంటాడు. చూడండి, ఈ మాట చెప్పి ముగించి వేసుకుందాం. సామెతలు రాసిన పుస్తకం 12వ అధ్యాయం పేజీ నంబర్ 540 పేజీ నంబర్ 12వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. 12:22వ వచనం సామెతలు రాసిన పుస్తకం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. హల్లెలూయా. ఎవరు ఇష్టలంటే భూమి మీద దేవునికి ఇష్టలైన వారికి యుగాంతరము సంతోషం కలిగింది, యుగాంతరం ఆనందము కలిగింది, యుగాంతరము నిత్యమైన ఆ సుఖముతో సౌఖ్యముతో ఉంటారని బైబిల్ చెప్పిందంటే సత్యవర్తనములు ఆయనకు ఇష్టములు. హల్లెలూయా. సత్యవర్తనములు అంటే సత్యముగా మాట్లాడేవాడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడు. ఎవరి ఏ రకంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాడు. కానీ మనకి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి మనం ఇష్టపడము, లేనిది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాం. అది మన యొక్క గుడ్ హ్యాబిట్ అన్నమాట. మన గుడ్ హ్యాబిట్ ఏంటి? లేనిది ఉన్నట్లుగా మాట్లాడుతాం. అక్కడ కల్పించలేనిది కల్పించినట్లుగా మాట్లాడుతూ ఉంటాం. అక్షరాలకి ఇదే జరిగింది మాస్టర్ గారు, మీకు తెలీదు, నేను అక్షరాలుగా చూసాను అంటారు. ఉంటుందే అక్కడ లేనిది కల్పించుకుని మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాడు దేవునికి ఇష్టడు. అలాంటి వారు నిశ్చయంగా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే నిజం చెప్పేంత పోత కదా, ఎందుకు తలబాలంట. నిజమేనా? మీరు ఎప్పుడైనా నిజం చెప్పారా? చెప్పారు? ఎప్పుడైనా నిజం యథార్థంగా ఇదే జరిగింది అని అంటారు. కొన్నిసార్లు అబద్ధాలు అంటారు. మీరంతా మంచోళ్ళే కాకపోతే అప్పుడప్పుడు కుర్రోడు ఎట్టగంట అయ్యగారు నేను ఎప్పుడు నిజమే చెప్తాను అయ్యగారు కాకపోతే అప్పుడప్పుడు అంట. ఎప్పుడు? అప్పుడప్పుడు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పకపోతే అంతరంగంలో భయం అనేది ఉంటుంది. ఆ భయం మనుషులను పట్టి పీడిస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తే భయం ఉండదండి. లోపల భారం అంతా పోయి సంతోషంగా ఉన్నట్టు. తర్వాత జరిగిన తర్వాత కొడతారో తిడతారో వదిలేస్తారో, కానీ మన దేవుడు అడుగుతాడు ఉన్నది ఉన్నట్లుగా చెప్తే దేవుడు చెప్పిస్తాడండి. హల్లెలూయా. అది దేవుని యొక్క ముఖ్య లక్ష్యం. నువ్వు మనుషుల దగ్గర ఏదైనా చెప్పొచ్చేమో, కానీ దేవుడి దగ్గర ఉన్నది ఉన్నట్టుగా చెప్పేది దేవుడు క్షమిస్తాడు, లేకపోతే శిక్షిస్తాడు. అందుకనే యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఎలా వచ్చాడంటే 3 రూపాయలకు వచ్చాడంట. దాన్ని యోహాను గారికి రంగుగా అన్నాడు. దేవుని తేరి చూసి అంటాడు, నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చాను. అది శరీరధారిగా వచ్చాడంటే ఎలాగా? కృప సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. ఆయన పేరేంటి? యేసు ప్రభు. ఆయన పేరే యేసు ప్రభు. ఆదియందు యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఏమిటంటే వాక్యమే దేవుడట. ఇప్పుడు వాక్యం ఎవరు? యేసు ప్రభు. ఎప్పుడు ఉన్నాడు ఈయన? ఆదిలో ఉన్నాడట. ఈ సృష్టి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందండి? మీ స్కూల్ పుస్తకాలు ఉంటాయి. సృష్టి ఎలా వచ్చింది? హౌ ద యూనివర్స్ ఫార్మ్. ఎలా వచ్చింది? ఎలా కలిగింది సృష్టి? చంద్రుడు గాని, సూర్యుడు గాని, నక్షత్రాలు గాని, ఆకాశం గాని, భూమి గాని, వెలుగు గాని, చీకటి గాని, జలచరాలు గాని ఎలా కలిగినాయి? ఇవన్నీ కూడా
వాక్కు ద్వారా బయటకు వచ్చింది. దేవుని యొక్క వాక్కు ద్వారా. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అక్కడున్నాడట. ఎక్కడ? చదవండి. వాక్యము దేవుని యొద్ద ఉండెను. హల్లెలూయా. ఆ వాక్యమే ఇక్కడికి వచ్చింది, ఈ భూలోకానికి వచ్చింది. ఏ రకంగా వచ్చింది? చూడండి 14. ఆ వాక్యము శరీరధారి అయి. ఆగండి. ఆ వాక్యము దేని ధరించుకుంది? శరీరం ధరించుకుంది. ఎందుకు ధరించుకోవాల్సి వచ్చింది అని చెప్పారు. ఈ వాక్యము మానవులుగా ధరించుకుంది. ఈ వాక్యము శరీరం ధరించుకుంది. ఈ వాక్యము నరరూపుడిగా ధరించుకుని భూలోకానికి వచ్చింది. ఏ రకంగా? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. హల్లెలూయా. మన మధ్యలో నివసించారు. ఎలా వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి? ఎలా వచ్చారు? ఏ రకంగా వచ్చారట? కృపా సత్య సంపూర్ణుడు. సామెతలు చదువుకున్నాం. ఎవరు ఇష్టం ఆయనకి? సత్య వర్తనలు ఆయనకి ఇష్టలు. సత్యంగా మాట్లాడకపోతే శిక్ష పడుతుంది. సత్యంగా ప్రవర్తించకపోతే శిక్ష పడుతుంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోతే శిక్షిస్తాడు దేవుడు. కృప అనంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తే దేవుడు క్షమిస్తాడు. ఇది దేవునిలో ఉన్న కృప. ఉన్నది లేనట్టుగా చెప్పేవంటే శిక్షిస్తాడు. ఇది రెండవ కోణం. మూడవది సంపూర్ణత. అంటే ఈ రెండవ కనుక నువ్వు చేయకపోతే సంపూర్ణత ఎక్కడికది? సంపూర్ణత అంటే నిత్యము నిలిచే అగ్ని, ఆ స్థలం అంటే. ఏమన్నా మనకి స్తోత్రములు. కాబట్టి సత్యవర్తనలు ఆయనకు ఇష్టం. యథార్థంగా సత్యంగా మాట్లాడాలి. అప్పుడు శిక్ష తప్పించుకుంటాం. రెండవది అదే సామెతలు రాసిన పుస్తకం అదే సామెతలు రాసిన పుస్తకం. ఒక నిమిషం. 11వ అధ్యాయం 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలాగేం చదువుకున్నాం? సత్యవర్తనలు ఆయనకు ఇష్టలు. అబద్ధమాడే పదవులు ఆయనకు. ఇప్పుడు సత్యవర్తనులుగా ఉండాలంటే అబద్ధాలు అనాలి. దేవుడు అబద్ధమాడేవాడు కాదు. ఏంటి అంటే చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడు ఆయన. నేను వస్తాను. ఎక్కడ వస్తాను? ఫలానా. ఎప్పుడు వస్తాను? ఫలానా. ఏ విధంగా వస్తాను? ఫలానా విధంగా. నా పేరు అని ఉండాలి ఉన్నట్లుగా చెప్పాడు. కాబట్టి ఆయన సత్యవంతుడు. అందుకే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కాబట్టి మన ప్రభు సత్యవంతుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు. ఆయన ఇష్టలుగా బ్రతకాలంటే భూమి మీద మనం కూడా సత్యవంతంగా సత్యంగా నడుస్తూ ఉండాలి. రెండవది మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయన ఇష్టలు. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులట. యథార్థంగా నడవాలంటే మూర్ఖమైన
యథార్థంగా ఉండాలంటే మూర్ఖమైన మార్గాన్ని విడిచిపెట్టాలి. ఏమిటి దీని సందర్భం అంటే, ఒక చిన్న విషయం చెప్పి నేను ముగించేస్తాను. భక్తుడని యోబు సంగతి మీకు తెలుసు. భక్తుడని యోబు సంగతి మీకు తెలుసు. ఆయనకి ఏమేమి ఇచ్చాడు దేవుడు? పనివారు ఇచ్చారు, గాడులు ఇచ్చారు, ఒంటెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, దాసులు ఉన్నారు, బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, ధనం ఉంది, పిల్లలు ఉన్నారు. అంతా కూడా యోబుకు దేవుడు అనుగ్రహించాడు. అయితే రెప్పపాటున చిటికేస్తే ఒక్క రెప్పపాటున ఒక రాత్రిలోనే దేవుడు సమస్తాన్ని తీసేసాడు. సమస్తం తీసేసిన తర్వాత యోబు ఎలా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఏమీ లేనటువంటి అయిపోయాడు. తర్వాత ఒంటి నిండా కురుపులతో బూడిద కోసుకుని చెలిపెంకులతో గోపుతున్నాడు. ఇది జరిగిన సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. మూర్ఖ చింతలు యథార్థంగా ఉన్న పరిస్థితి ఇక్కడ తెలిసిపోతుంది. సత్యవర్తనలు ఏమిటో అబద్ధం ఆడదని తెలిసిపోతుంది. మూర్ఖ చింతలు అంటే దేవుడు ఉన్నది తీసివేసినప్పుడు కూడా ఒకే రీతిగా జీవించాలి. హల్లెలూయా. దేవుడు ఉన్నది తీసివేసినప్పుడు కూడా ఒకే రకంగా ప్రవర్తించాలి, ఒకే రకంగా జీవించాలి, ఒకే రకమైన మాటలు మాట్లాడాలి, ఒకే రకమైన ఆధారం కలిగి ఉండాలి, ఒకే రకమైన పాటలు పాడాలి, ఒకే రకమైన సంతోషం కలిగి ఉండాలి. ఈ విషయంలో యోబు భార్య అంటుంది, నీవు చచ్చిపోవచ్చు కదా అంది. దేవుడు పుట్టించి చచ్చిపోవడానికా? దేవుడు పుట్టించి దేనికి? మానవులు ఉన్న పాపాన్ని తొలగించడానికి, మానవులు ఉన్న శాపాన్ని తొలగించడానికి, యోగులు ఉన్న పాపం ఏంటో తెలియడానికి దేవుడు ఆ స్థితి పెట్టాడు. ఉన్న స్థితిలో పెట్టాడు, లేని స్థితిలో తీసుకొచ్చాడు. లేని స్థితిలో తీసుకొచ్చినప్పుడు కూడా యోగు ఒక్క మాట కూడా దేవుడికి వ్యతిరేకంగా పలకలేదు. హల్లెలూయా. తన భార్య వచ్చి అంటుంది యోబు గారిని, ఎందుకు ఈ బాధపడతావు? అదేదో యథార్థతను విడిచిపెట్టి అనుకోవచ్చు కదా అంటే, అప్పుడు యోబు మాట్లాడుతున్నాడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నాడు. ఎందుకు మూర్ఖత్వం అక్కడ రావాలి? ఆ మాట ఎందుకు మాట్లాడాలి యోబు? యోబుకు భక్తి తెలియదా? ప్రార్థన తెలియదా? ఎందుకు ఆ మాట అక్కడ వాడాడు యోబు అంటే యథార్థత. హల్లెలూయా. ఏంటది? యథార్థత. యథార్థత అంటే దేవుడు ఉన్నప్పుడు అలాగే మాట్లాడాలి, దేవుడు నీకు ఏమి లేకుండా చేసినప్పుడు కూడా ఒకే రకంగా మాట్లాడాలి. అది యథార్థత. అందులో మనకు మూర్ఖత కనిపిస్తుంది. ఆ మూర్ఖత పోగొట్టుకోవాలి. మూర్ఖతను పోగొట్టుకోవాలి. దేవుడు అన్ని వేళల్లో అన్ని రకాలుగా ఇచ్చే దేవుడే. హల్లెలూయా. తగిన కాలం తెస్తూ ఉంటాడు. కాబట్టి భూమి మీద ఎవరికి ఇష్టలట? ఒకటి సత్యవర్తనములు, రెండవది యథార్థ వర్తనలు దేవునికి ఇష్టలు, మూడవది సంపూర్ణమైన భక్తులకు వెళ్ళాలంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని బైబిల్ చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాట కనిపిస్తుంది. ఆ మాట చూసి ముగించాలో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. సంపూర్ణమైన భక్తులను కలాలంటే ఇక విశ్వాసంలో వెళ్ళిపోవాలి. మనం 11వ అధ్యాయం 6వ వచనం. 5 చదువుకున్నా పర్లేదు. విశ్వాసమును బట్టి ఆనవ కారణము చూడకుండానట్లు కొనుక్కోబడెను. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనుక్కోయాడు కనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. మూడవది సంపూర్ణమైన భక్తులకి వెళ్ళాలంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేము. నీవు పరిపూర్ణమైన భక్తులకి వెళ్ళాలన్నా, సంపూర్ణమైన భక్తులకి వెళ్ళాలన్నా నీవు దేవునికి విశ్వాసము గలదానివై ఉండాలి, విశ్వాసపరుడవై ఉండాలి. 2, 3 చెప్పేశాను. ఒకటి, సత్యముగా మాట్లాడాలి, సత్యముగా జీవించాలి. రెండవది, దేవుడు ఇచ్చింది లేనప్పుడు కూడా ఒకే రీతిగా ఉండాలి, దాన్ని యథార్థమైన ప్రవర్తన అంటారు. మూడవది, విశ్వాసము
పరిపూర్ణమైన భక్తులకు వెళ్తుంది. హానోకు గురించి మనం తెలిస్తే హానోకు ఏ సాక్ష్యం పొందుకున్నాడట? దేవునికి ఇష్టుడై బ్రతికాడట. హానోకు మరణం చూడలేదు. హానోకు మరణం చూడలేదు. వెళుతూనే దేవుడు కొనుక్కోబడ్డాడట. హానోకు దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. భూమి మీద హానోకు సమాధానం లేదు. హానోకు ఎక్కడ చనిపోయాడో తెలియదు. చనిపోలేదు. ఎలా వెళ్ళిపోయాడట? దేవుడు చేత కొనుక్కోబడ్డాడు. అలాగే నీవైనా నేనైనా దేవుని చేత కొనుక్కోబడతాను, దేవునికి ఇష్టలుగా బ్రతికితే. అందుకే నీ కృప సత్య సంపూర్ణంగా దేవుడు ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడు కాబట్టి సమస్త పాపములకు విడుదల కలగజేసి, విమోచన కలగజేసి, శాపాలను తీసివేసి దేవుడు నీ కొరకు వృత్తినిగా ఈ భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఇదిగో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సత్యవర్తనగా ఉండండి, యథార్థంగా జీవించండి, విశ్వాసంతో ఉండే. హానోకు ఏ రకంగా వెళ్ళిపోయాడు, అదే రకంగా మనం కూడా వెళ్ళిపోతూ ఉంటాము. దేవుడు సదాకాలం నీతో నాతో తోడై ఉండను గాక. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ శుభ పుట్టిన వేళ కొన్ని విషయాలు మేము తెలుసుకున్నాం. ప్రభు, నీవు పుట్టవు నరరూపికారుడిగా ఈ భూలోకానికి వచ్చి నరుల్లో ఉన్న పాపాన్ని, నరుల్లో ఉన్న శాపాన్ని, నరుల్లో ఉన్న ప్రభు ప్రతి రోగాన్ని తీసివేయటానికి ప్రభు దీనుడిగా, వ్యక్తుడిగా, నరరూపికారుడిగా, ఆత్మరూపిగా తల్లి అయినా మరియు గర్భంలో యేసుక్రీస్తు తల్లి భూలోకానికి జన్మించావు. జన్మించినప్పుడు ప్రభు నీకు ఇష్టలుగా ఉన్న వారికి భూమి మీద సమాధానం కలిగిందన్నారు. ఇదిగో మేము చూసాం. భూమి మీద ఇష్టలుగా బ్రతకాలంటే 3 విషయాలను తెలియజేశారు. ఒకటి సత్య ప్రవర్తన, రెండవది యథార్థముగా జీవించాలి, మూడవది విశ్వాసముతో మేము జీవించాలని చెప్పాము ప్రభు. అప్పుడైతేనే మా యొక్క జీవితాన్ని పరిపూర్ణం పెడుతుంది, మా జీవితం సంపూర్ణమైన భక్తులను పెడుతుంది. నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ పుట్టిన వేళ ఎంతో మంది విచారాలు ఉంటున్నారు, ఎంతో మంది ప్రభు దీనదశలో దుఃఖములతో ఉంటున్నారు.